హాయ్ అండి. ఫ్రిడ్జ్‌లో పేపర్ పెట్టి చూడండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండీ! చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం అనుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగా ఆనియన్స్ కట్ చేసామనుకోండి. ఆనియన్స్ పై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆనియన్స్ కట్ చేసినప్పుడు కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఆనియన్స్ కట్ చేసి ఒక 5 మినిట్స్ ముందు ఇలా ఐస్ క్యూబ్స్ వేసేసి వాటర్లో ఇలా ఉంచేసామనుకోండి. తర్వాత కట్ చేస్తే కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ పై ఉన్నటువంటి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కటింగ్ చేసుకోవచ్చు. కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్ళు కూడా రావండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న ఈ పేపర్ పైన కొన్ని వాటర్ అయితే చల్లుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా పేపర్ని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా వాటర్ చల్లుకున్న ఈ పేపర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ అంతా కూడా పేపర్ పీల్చుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. దోసలు సరిగా రానప్పుడు ఇలా కొంచెం సాల్ట్ వాటర్ పోసి తర్వాత మనం దోసలు పోసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ చేసిన తర్వాత దోసలు పోస్తే చక్కగా వస్తాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా సాల్ట్ వాటర్ పోసి తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దోస పోసుకుంటే చక్కగా వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.